హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రొటీన్లో అయితే షేర్ చేసుకున్నాను. అలానే ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా అలానే క్విక్గా అయిపోయే ఒక స్నాక్ రెసిపీని కూడా చూపించాను అనమాట. మార్నింగ్ టిఫిన్ ఉండిపోయిన వాటితోనే ఈవినింగ్ స్నాక్ అనమాట. అదేంటి అనేది అయితే వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది. వీడియోని అయితే చివరి వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇదైతే మండే రోజు అనమాట. మార్నింగ్ అయితే ఈ విధంగా పూజదైతే చేసుకుంటున్నాను. ఇంకా గులాబీ చెట్లు అయితే ఇంటి దగ్గర ఒక 2 ఉన్నాయి కదా, ఇంకా వాటికి వచ్చిన పూలే అనమాట. అవి ముందు చూపించినవి ఇంకా 3 అయితే వచ్చాయి. అలానే ముందు రోజు ఒక 2 ఉండేవన్నమాట. అవి తీసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. ఇంక ఈ పూలు పెట్టేసి పూజ అయితే చేసుకున్నాను అనమాట. శంఖం పూల చెట్లు అయితే ఆల్రెడీ ముందు వీడియోస్లో చూపించాను కదా, కొద్దిగా మొక్కలు పెరిగాయని చెప్పి. ఇంకా అవి వేయడానికి బకెట్స్ కానీ మట్టి కానీ ఏం లేదనమాట. యాక్చువల్లీ మా ఆయన వాళ్ళ సైట్ దగ్గర ఉంటుంది, కానీ ఇతను చెప్తున్నాను రోజు అలా బద్దకించేస్తున్నారు. ఇంకేమైనా బకెట్ అది ఉండి అందులో మట్టి వేసుకొని పెట్టుకుందామని అయితే అనుకుంటున్నాను. ఇంకా శంఖం పూల చెట్లు పెరిగి పువ్వులు పూసిన వరకు డైలీ పూజకైతే ఇబ్బంది అనమాట. పువ్వులు ఇక్కడ ఇంకా అవైతే పెట్టేస్తే తొందరగానే పెరిగిపోతాయి, పువ్వులు కూడా తొందరగానే వస్తాయి. ఆల్రెడీ ముందు వీడియోస్లో అదే అప్పుడు రైల్వే వీడియోస్ చేసేటప్పుడు రైల్వే ఇట్లా ఉండేటప్పుడు అప్పుడు చూపించాను దాని గ్రోత్ అదంతా శంఖం పూల చెట్లది. ఇంకా చూడాలి, మా ఆయనకైతే చెప్తున్నాను తెస్తే ఇంకా బకెట్లో మట్టది వేసేసి ఆ మొక్కలు అయితే పెట్టుకోవడమే. ఇంక ఈ విధంగా అయితే పూజ చేస్తాను. ఇంకా డైలీ ఏ విధంగా చేసుకుంటాను ఇంకా ఆ విధంగానే పూజ అయితే చేసేసాను అనమాట. ఇంకా శారీ కట్టుకొని పూజ ఇవన్నీ అంటే కష్టం అనమాట. నార్మల్గా డైలీ నిత్య పూజ చేసేటప్పుడు నేను డైలీ ఇంట్లో మార్నింగ్ అయితే పూజ చేసుకుంటాను. ఇంకా డైలీ శారీ కట్టుకోవడం అంటే అవ్వదు. నేను నార్మల్గా ఏమైనా వరలక్ష్మి పూజ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి టైంలో అయితేనే తప్పితే నార్మల్ డేస్లో అయితే శారీ కట్టుకొని పూజ చేయలేను అనమాట. నాకు యాక్చువల్గా శారీ కట్టుకోవడానికే ఒక 1 అవర్ పట్టేస్తుంది టైము. ఇంకా నేను డైలీ పూజ చేసేటప్పుడు కట్టుకోవాలంటే అస్సలు అవ్వదు. ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే ముందు వీడియోస్లో నేను ఒక వీడియో పెట్టేటప్పుడు అక్కడ ఎవరో అడిగారనమాట కామెంట్స్లో శారీ కట్టుకొని చేయండి అని. ఇంకా డైలీ అయితే అవ్వదనమాట. ఇంక అందుకని చెప్పి ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. నార్మల్గా నేను డైలీ ఏ విధంగా అయితే నైట్ డ్రెస్ వేసుకుంటానో ఇంకా అలానే పూజ అయితే చేసేస్తాను. ఇంక ఈ విధంగా అయితే పూజ అయితే అయిపోయిందనమాట మండే రోజు. ఇంకా పూజది అయిపోయిన తర్వాత టిఫిన్స్ ఇవైతే ఉన్నాయి చెయ్యాలి. ఇంకా పువ్వులు ఉంటే బాగున్ను, ఫుల్గా ఫొటోస్ అన్నిటికీ పెట్టుకోవడానికి బాగుంటుంది. కాకపోతే ప్రస్తుతానికి లేవన్నమాట. ఇంకా శంఖం పూల చెట్లు ఇవి వచ్చినంత వరకు బకెట్స్ మట్టి వస్తే నేను పువ్వులే పెట్టుకోవడానికి ఇది ఉన్నానమాట. మా ఆయన వాళ్ళ సైడ్ దగ్గర పెయింట్ బకెట్స్ అవి ఉంటాయి కదా, అవి అలానే మట్టి అవంతా దొరుకుద్ది. ఇక్కడ పని తక్కువ అవుతుంది అనమాట, వేరే దగ్గర అవుతుంది. ఇంకా అక్కడ నుండి ఇక్కడ పని వాళ్ళు రారు, ఇంకా దానివల్లే లేట్ అవుతుంది తేవడం. ఇంక ఇక్కడైతే పూజ అంతా అయిపోయిన తర్వాత బయట అయితే చూపిస్తున్నాను. నేను ముందు వీడియోస్లో చూపించానో లేదని నాకు ఐడియా లేదనమాట. ఈ బయటదంతా ఖాళీ చేశారు. తొలి కార్డ్బోర్డ్స్తో ఫుల్గా కచడగా ఉండేది కదా, ఇంకా అదంతా కూడా తీసేశారనమాట. పక్కన స్టోర్ రూమ్ అయిందని చెప్పాను కదా, ఇంకా దాంట్లో అయితే అన్ని షాపుకి సంబంధించినవన్నీ పెట్టేశారు. ఇంకా బైక్స్ అయితే స్కూటీలు ఇవన్నీ కూడా ఇక్కడ ఒకవైపు ఉంటాయి ఇలానే. ఇంకా రెండో వైపు అయితే ఆ విధంగా 2 బీరువాలు అయితే వాళ్ళవే అనమాట, షాప్ వాళ్ళవే. అందులో వాళ్ళు కొన్ని సామాన్లు అవి పెట్టుకుంటున్నారు. ఈ మధ్య అవి లోపల ఉండేవన్నమాట. ఇంక ఇప్పుడు ఇక్కడ స్పేస్ ఇదైందని చెప్పి ఇక్కడైతే ఆ 2 బీరువాస్ అయితే పెట్టేశారు. ఇంక ఈ సైడ్ కూడా కార్నర్లో కూడా బైక్స్ పెట్టిన అటువైపు కూడా ఇక్కడ ఇదంతా కూడా నీట్గా చేశారనమాట. ఇంకా మట్టి అయితే ఉంది కదా, నార్మల్గా వాళ్ళు అప్పుడు కట్టుకునేటప్పుడు ఏమైనా మొక్కలు పెట్టుకోవచ్చు అన్నట్టు పెట్టినట్టు ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఎలకలు అవి ఎక్కువ అనమాట. అసలు మట్టి చాలా లాగేస్తున్నాయి బయటికి. ఇంకా అది కూడా ఇప్పుడు టైల్స్ అవి వేసి పెట్టేస్తారనమాట. ఇంకా మట్టి కూడా ఏమి ఉంచరు, టైల్స్ అవి వేసేసి అయితే పెట్టేస్తారు. ఇంకా అదే చూపించాను. ఇంకా కార్నర్లో అయితే మేము సిలిండర్స్ అవన్నీ అయితే పెట్టేసామన్నమాట అక్కడ. ఇంకైతే ఈ మధ్య ఇక్కడైతే క్లైమేట్ అదైతే భలే ఉంది, వర్షం పడట్లేదు, ఎండ ఎక్కట్లేదు అనమాట, కూల్గా బాగుంది. ఇంకా అలానే ఇక్కడ చూపిస్తున్నాను కదా, శంఖం పూల చెట్లు చూశారు కదా ఎంత సైజులో పెరిగాయి. నేను అందులో ఒక 2 తీసేసి పక్కన ఉంది కదా కనిపిస్తుంది బిల్డింగు, ఇంకా దాంట్లో అయితే ఒక 2 పెట్టాను అనమాట. అది కూడా తెలుగు వాళ్ళే, అందులో ఉంటున్న వాళ్ళు బ్యాచిలర్స్ అనమాట. ఇంకా అక్కడ పెట్టుకోవచ్చు మనం మొక్కలు ఏమైనా ఉంటే. అందులో అయితే ఒక 2 పెట్టాను, చూడాలి అది ఎలా పెరుగుద్దో.
ఇంకా అటువైపు చూస్తున్నారు కదా కొండ వైపు, ఇక్కడ నుంచి అంత దీనిగా కనిపించట్లేదు కానీ అక్కడైతే నార్మల్గా చూస్తుంటే అసలు ఎంత ఫుల్గా పొగలతో భలే ఉందన్నమాట చూడడానికి. ఇంకా క్లైమేట్ కూడా ఇప్పుడు బాగుంది, ప్రస్తుతానికి వర్షాలు లేవు ఎండలు లేవు అనమాట, చాలా బాగుంది. ఇంకా నేను పూజది అయిపోయిన తర్వాత టీ ఏదైతే పెట్టుకున్నాను, ఇంకా టీ అది తాగేసి టిఫిన్ అయితే చేయాలన్నమాట. ఈరోజు టిఫిన్ వచ్చేసరికి ఇడ్లీ అయితే చేస్తున్నాను. నేను ఇడ్లీకి దోశకి ఈసారి ఒకసారి నానబెట్టాను అనమాట, ఒకరోజు దోశ ఒకరోజు ఇడ్లీ ఇలా చేస్తున్నాను. ఇంకా టీ అది తాగేసి టిఫిన్ అయితే చేస్తాను, చట్నీ కూడా చెయ్యాలి. ఇంకా మా బాబు అలానే మా ఆయన వీళ్ళు ఎగలేదన్నమాట. ఇంకా మా పొట్టిది ఉంటుంది కదా చిన్నది హైపరు, ఇంకా అదైతే ఇలా మిడిల్లో పడుకుంటుంది. ఇది చూడడానికి భలేగా ఉందని చెప్పి ఇక్కడ వీడియో అయితే తీశాను. ఎప్పుడూ ఇంతే అనమాట, ఒక ఒక పిల్లో అంతా ఉండాలి దానికి మాత్రం ఉండి ఈ విధంగా తలపెట్టుకొని చక్కగా పడుకుంటుంది. అసలు కేవ్ కూడా లేదనమాట, ఎంత బుజ్జిగా పడుకుంది చూసారు కదా, చాలా బాగా అనిపించింది చూడడానికి. ఇంక అందుకని చెప్పి వీడియో తీశాను అనమాట. నార్మల్గా నైట్ టైం ఇలానే మా మధ్యలో పడుకుంటుంది, మనుషులు ఎవరి మోకలం టచ్ అయినట్టు ఉండాలన్నమాట. ఇంక అందుకని చెప్పి ఇక్కడ చిన్న క్లిప్పింగ్ అయితే తీశాను. ఇంకా తర్వాత అయితే టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట. టిఫిన్ వచ్చేసరికి టమాటో చట్నీ అలానే ఇడ్లీ అనమాట. ఈ టమాటో అలానే పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు అలానే కొద్దిగా పల్లీలు అనమాట, చాలా తక్కువ పల్లీలు వేసేసి అవి కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసేసి ఈ విధంగా పేస్ట్ చేసేసి దీనికి తాలింపు అయితే పెట్టేశాను అనమాట. టేస్ట్ ఎక్సలెంట్గా ఉంది, ఒకసారి ట్రై చేయండి. టమాటో చట్నీ నార్మల్గా చేస్తాం కదా, టమాటోలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసి దాంట్లోనే కొద్దిగా పల్లీలు కూడా వేస్తే బాగుంటుంది అనమాట టేస్ట్. ఇంకొక వైపు ఇడ్లీ అయితే పెట్టేశాను. ఇంకా అయిపోయిన తర్వాత ఫస్ట్ మా బాబుకి అయితే పెట్టేశాను అనమాట. ఇంకా వాడు తినేసిన తర్వాత మేము కూడా తినేసాము. ఇంకా ముందు వీడియోస్లో చెప్పాను కదా మిషన్ అయితే అయిపోయింది వచ్చారని చెప్పి, ఇంకా మిషన్ అయితే ప్రస్తుతానికి మంచిగా నడుస్తుంది అనమాట. ఇంకా బట్టలు కూడా వేశాను, అవుతున్నాయి. ఇంకా మధ్యాహ్నం లంచ్కి కూడా టైం అయితే అయిపోయింది. ఇంకా పాలు వచ్చాయి, పాలు పెట్టేసి ఒకవైపు బెండకాయ ఫ్రై అయితే యాక్చువల్గా బెండకాయ కర్రీ చేస్తున్నాను. యాక్చువల్గా ముందుగా బెండకాయలను ఆ విధంగా ఫ్రై చేసుకొని టమాటో అది వేసేసి కర్రీ చేస్తే బాగుందనమాట టేస్ట్. ఇంకా ఆ విధంగానే చేస్తున్నాము. ఇంక ఇక్కడైతే బెండకాయ కర్రీ అయితే చేస్తాను. ఇంకా అలానే పప్పు అయితే వండానమాట, అంటే ముద్దపప్పులా కాకుండా నార్మల్గా కొద్దిగా రసం టైప్ ఉండేటట్టు పప్పు టమాటా అయితే వండేసాను. రైస్ కూడా పెట్టేశాను అనమాట. ఈరోజు లంచ్ రెసిపీ అయితే ఇదే, పప్పు టమాటో అలానే బెండకాయ కర్రీ అయితే చేశాను. పప్పు టమాటో చేస్తాను కనుక బెండకాయ ఫ్రై చేద్దామని అయితే అనుకున్నాను. ఇంకా మా ఆయన కట్ చేసిన టైంలో వచ్చి బెండకాయ ఫ్రై వద్దు టమాటో వేస్ట్ చేయమన్నారు. ఇంకా అందుకని చెప్పి టమాటో వేస్ట్ అయితే చేస్తాను. ఇంకా రైస్ కూడా అయిపోయిందనమాట. ఇంకా తర్వాత లంచ్ కూడా చేసేసిన తర్వాత గిన్నెలన్నీ అయితే క్లీన్ చేస్తాను. ఇంకా మళ్ళీ సింక్లో చూసారు కదా గిన్నెలు, ఇవైతే నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా వాటికైన గిన్నెలు అవి. ఇంక ఇదైతే పూర్తిగా ఏమి ఎలా తీస్తున్నానో ఆల్రెడీ చాలాసార్లు చూపించాను కనుక చూపించట్లేదు. ఇంకా నెయ్యిదంతా తీసేసి వెన్నదంతా తీసేసి నెయ్యి అయితే ఇక్కడ మరిగేస్తున్నాను. దాన్ని ఇంక స్టవ్ పైన పెట్టేసి అది ఇంకా మరిగే లోపల నేను ఇక్కడ ఈ గిన్నెలు అవన్నీ అయితే క్లీన్ చేస్తున్నాను. నాకు యాక్చువల్గా ఈ వెన్న తీయడము అదంటే చాలా ఇష్టం అనమాట. అంటే ఆ మేగడదంతా కలెక్ట్ చేసి ఆ వెన్న తీయడం అంటే భలే ఇష్టము. ఇంకా అందుకని చెప్పి ఎక్కువ చేస్తాను. మా ఇంట్లో చాలా తక్కువ అనమాట నెయ్యి అసలు యూజ్ చేయము. ఏవైనా స్వీట్స్ లేదంటే పూజలకి లేదంటే సత్యనారాయణ ప్రసాదం ఏదైనా చేస్తే అలాంటి టైంలో తప్పితే నార్మల్గా చాలామంది పప్పులో వేసుకొని రైస్తో ఇలా తింటుంటారు కదా, మేము మా ఇంట్లో అస్సలు తినరనమాట, నెయ్యి ఎవరము తినము. మా ఆయన రీసెంట్గా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఆ రోజే యాక్చువల్గా అనమాట పప్పు వండాను కదా, ఇంకా నైట్కి ట్రై చేస్తానని చెప్పి ఒకసారి వేసుకొని అయితే చూశారు. కానీ ఆయనకి నచ్చలేదనమాట, వెరైటీగా ఉందని చెప్పి ఇంకా తినలేదు. యాక్చువల్గా మాకు నార్మల్గా స్వీట్స్ ఇలాంటివి ఏమైనా చేసేటప్పుడు అలా తినేస్తాం కానీ రైస్లో చాలా తక్కువ అనమాట. నేను ఇంతకుముందు రైల్వే దీంట్లో ఉండేవాళ్ళం కదా, అప్పుడు ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు, ఆవిడ ఎక్కువ రోటి పచ్చళ్ళు చేసేవాళ్ళు అనమాట. అప్పుడు ఆవిడ చేసినప్పుడు అంతా ఇచ్చేవాళ్ళ రోటి పచ్చళ్ళు. ఇంకా ఆవిడైతే పచ్చళ్ళలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది అని చెప్పేవాళ్ళు. నేను అప్పుడు ఆ టైంలో అయితే తినేదాన్ని అనమాట. వాళ్ళు చాలా ఘాటుగా ఉంటాయి, చాలా కారంగా, దాంతో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగా అనిపించేది, నాకు నచ్చేది కూడా. ఇంకా అలా అప్పుడు తినేదాన్ని. నాకు కూడా నార్మల్గా అయితే రెగ్యులర్గా అయితే పెద్ద తినమనమాట, నచ్చదు.
ఇంకా కాకపోతే నాకు ఆ మీగడ అదంతా తీసి చేయడం అంటే ఇష్టం, అలా తీస్తాననమాట. ఇంక ఈరోజు కూడా తీసాను. ఇంకా గిన్నెలైతే మొత్తం క్లీన్ చేసేసాను. యాక్చువల్‌గా నెయ్యి చేయడం ఈజీ గానీ, గిన్నెలు తోమడమే కష్టం అనమాట. ఆ నెయ్యికి యూజ్ చేసిన గిన్నెలన్నీ క్లీన్ చేయాలంటే చాలా కష్టం. మొత్తం జిడ్డు జిడ్డుగాని నాకదే పెద్ద టాస్క్ అనిపిస్తది. ఇంకా నెయ్యయితే ఒకవైపు పెట్టేసి సిమ్‌లో అది మంచిగా ఇంకా మరగాలి కదా, నల్లగా వచ్చేంత వరకు. ఇంక ఈ లోపల ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేయాలనమాట. ఇంకా లైనింగ్ అవన్నీ ముందు రోజే తడిపేసి పెట్టాను. ఇంకా వాటిని కూడా ఐరన్ చేసేసి పెట్టాను. ఇంకా ఈవినింగ్ అయితే కటింగ్ అది చేసి నెక్స్ట్ డే స్టిచ్చింగ్ అవి కూడా చేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే చూపిస్తాను అది. ఇంక ఈ లోపల నెయ్యి కూడా అయిపోయింది. ఇంక ఇది స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత నేను ఒక దీంట్లో వేసుకుంటాను, స్టీల్ దీంట్లో. ఇంకా దాంట్లో అయితే వేసేస్తాననమాట. యాక్చువల్గా ఇది వేరే వాళ్ళు అడిగారు నెయ్యి తీసుకుంటామని, తీసుకుంటే ఇచ్చేస్తాను. అంటే అలా ఎలానో పాలు అవి తీసుకుంటాం కదా, మేగడ అది చేస్తూ ఉంటాను కనుక ఇక్కడ ఉండే ఓనర్ ఆంటీ వాళ్ళు కూడా తింటారంట. వాళ్ళు కూడా అన్నారు, వేరే వాళ్ళు కూడా అడిగారనమాట. ఎవరికి కావాలంటే వాళ్ళకి ఫ్రీగా ఏం కాదులేండి, డబ్బులకే ఇచ్చేస్తామన్నమాట. ఇంకా అలా ఉంచి ఉంచి కూడా ఏమి ఇచ్చేయం కదా, మేము యూజ్ చేసింది కూడా చాలా తక్కువ అసలు. అందుకని చెప్పి ఎవరైనా తీసుకుంటే ఇచ్చేస్తాము. ఇంకా ఇక్కడ ఈవినింగ్ అనమాట చూపిస్తున్నాను. ఇంకా నెయ్యి అదంతా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇంక ఈ క్యాన్లో అయితే వేసేస్తాను. ఇది అయితే ఈరోజుతో పూర్తిగా ఫుల్ అయిపోయిందనమాట. యాక్చువల్గా పులావ్స్, బిర్యానీ ఇలాంటివి చేసేటప్పుడు నేను నెయ్యే యూజ్ చేస్తాను. ఆ మధ్య కూడా అయిపోయింది. ఇంతకుముందు వీడియోస్లో చూపించాను కదా, నెయ్యి చేసేటప్పుడు నేను ఈ మధ్య యూజ్ చేశాను అనమాట. ఇంకా మళ్ళీ కొద్దిగా కిందకి వెళ్ళింది నెయ్యి. ఇప్పుడు చేసిన దాంతో క్యాన్ ఫుల్గా అయితే అయిపోయింది నెయ్యి అయితే. ఇంకా ఈ నెయ్యి చేసేసిన తర్వాత కొద్దిగా మధ్యలో టైం ఉంటుంది కదా, ఇంకా ఆ టైంలో అయితే వీడియో ఎడిటింగ్ ఇవి ఉంటాయి అనమాట. ఆ టైంలో వీడియో ఎడిటింగ్ అది చేసుకుంటాను. ఇంకా ఈ వీడియో తీశాను కదా, ఇంకా ఆ రోజైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలాగే ఏదో ఒక పని అవుతూనే ఉంది, రెస్ట్ లేదనమాట. నార్మల్గా నెయ్యి చేసిన రోజు కొద్దిగా పని ఎక్కువగానే ఉంటుంది. ఇంకా అది మిక్సీలో వేసి అది తీసి ఇందులో వేసి మరిగించడం, ఇంకా గిన్నెలు అవన్నీ అవుతాయి కదా, అవి క్లీన్ చేసుకోవడం చాలా పెద్ద ప్రాసెస్సే ఇది. కాకపోతే నాకు ఆ వెన్న అది తీస్తాం కదా వాటర్లో, అది ఇచ్చేసి అది భలే ఇష్టం అనమాట తీయడం అదంతా. ఇంకా అలానో మేగడది వస్తుంది కదా, ఊరికే అలాగ ఇచ్చేసేయడం ఎందుకని చెప్పి కలెక్ట్ చేసి ఉంచుతాను, నెయ్యి అది చేస్తాను. మాకు యాక్చువల్గా మా ఇంటి దగ్గర మేము పుట్టినప్పటి నుంచి కూడా మాకు ఇంట్లో ఆవులు అయితే ఉన్నాయన్నమాట, మేము చూస్తూనే ఉన్నాము. ఇంకా అలా మా ఇంట్లో నెయ్యి చేయడం ఇదంతా మాకు చిన్నప్పటి నుండి తెలుసు, చూసేవాళ్ళం కనుక ఇంకా మా అమ్మ కూడా చేస్తారనమాట. ఇప్పుడు కొన్ని మేగడది కలెక్ట్ చేసి మాకు ఊరిలో అయితే ఈ ఏవైనా సత్యనారాయణ వ్రతాలు ఇలాంటివి తీసుకుంటారు చాలామంది, ఇంకా అలా అమ్మేస్తారనమాట మా అమ్మ కూడా నెయ్యి. ఇంకా నేను కూడా ఈసారి ప్రిపేర్ చేసి పెట్టాను, ఎవరైనా కావాలంటే అయితే ఇచ్చేస్తాను, లేకపోతే ఈసారి ఊరు తీసుకెళ్ళిపోతాను. ఇంక ఈ విధంగా అయితే నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తానమాట. ఇంకా అప్పుడు నాకు నెయ్యి ప్రిపేర్ ఇదంతా అయ్యేసరికి 3:30 అలా అయిపోయింది. ఇంక ఇదైతే ఇప్పుడు నేను చూపించిన ఈ బిట్ అయితే ఈవినింగ్ టైం అనమాట. అది పూర్తిగా చల్లారిన తర్వాత క్యాన్లో అది వేసి అయితే చూపిస్తున్నాను. ఇంక ఇది అయిపోయిన తర్వాత స్నాక్ రెసిపీ అని చూపించాను కదా, ఇదైతే యాక్చువల్గా మార్నింగ్ టిఫిన్ చేశాను కదా, ముందు చూపించాను మార్నింగ్ టైంది. ఇంకా ఇడ్లీ మా ఆయన తర్వాత తింటానని చెప్పి ఇంకా పని మీద బయటకు వెళ్ళి టైం అయిపోయిందనమాట. వచ్చేసరికి 12 అయిపోయింది, ఇంకా తినలేదు. ఇంకా అవైతే ఈ విధంగా ఒక బౌల్లో వేసి పెట్టేశాను. ఇంకా వీటినైతే ఈ విధంగా సన్నంగా కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను అనమాట, డీప్ ఫ్రై. ఏమి ఉప్పులు కారాలు ఏమి యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. డైరెక్ట్ ఆ ఇడ్లీని ఈ విధంగా సన్నంగా కట్ చేసుకొని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకొని టమాటో కెచప్తో కానీ మనం ప్రిపేర్ చేసిన చట్నీలతో కానీ తింటే భలే ఉందనమాట టేస్ట్. ఇది యాక్చువల్గా మేము ఉండేవాళ్ళం కదా రైల్వే క్వార్టర్స్లో, అక్కడ ఆంటీ చెప్పారనమాట, ఆవిడ ఒకసారి చేశారు, చాలా బాగా వచ్చాయని చెప్పారు. ఇంకా అప్పటి నుంచి ఎప్పుడైనా ఇడ్లీలు ఉంటే చేద్దాం అనుకొని ఇంకా ఫైనల్గా ఇప్పుడైతే ట్రై చేశాను. అసలు టేస్ట్ అయితే నిజంగా ఎక్సలెంట్గా వచ్చాయి. మనకి పైన అంతా కూడా క్రిస్పీగా, లోపలంతా సాఫ్ట్గా, తింటుంటే వేడివేడిగా భలే అనిపించాయి అనమాట. ఇంకా ఒకసారి చూపించడానికి కూడా లేవు, ఒకవైపు వేయడం ఒకవైపు తినడం కూడా అయిపోయిందనమాట. ఇంకా నేనైతే మార్నింగ్ చట్నీ చేశాను కదా టమాటో పల్లి వేసి, ఇంకా ఆ చట్నీతోనే తినేసాము. చట్నీ లేకపోతే నార్మల్గా టమాటో కెచప్తో కానీ తిన్నా సరే చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా ఈసారి ఇడ్లీలు ఏవైనా మిగిలిపోతే అలా పడేయకుండా ఈ విధంగా ఒకసారి స్నాక్స్ అయితే ట్రై చేసి చూడండి, ఈవినింగ్ టైము చాలా బాగుంటాయి.
ఇంకా మాకు బయట వాతావరణం కూడా చాలా చల్లగా బాగుంది. ఇంకా మేము వేడివేడిగా ఈ విధంగా ఇడ్లీలని కట్ చేసేసి డీప్ ఫ్రై చేసుకొని ఆ టమాటో చట్నీతో అయితే తినేసామన్నమాట. ఇంకా ఇదండి ఈరోజుటి వీడియో. చాలా సింపుల్, అలానే తొందరగా అయిపోతాయి అన్నమాట ఈ స్నాక్ రెసిపీ. ఇంక ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.